శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయం కర్నూలు రోడ్డు మఠం బజార్ నందు ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఇంకొల్లు మధుసూదనాచార్యుల పర్యవేక్షణలో శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వార్ల కళ్యాణం పురస్కరించుకొని 16 రోజుల పండుగ అయిన సందర్భంగా స్వామి వార్లకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ వారిచే భజన సంకీర్తన నిర్వహించారు. అనంతరం శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్ర స్వామి వార్లకు ప్రత్యేక పూజలు హారతులు నిర్వహించారు. అనంతరం ఆలయ శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ పరమహంస దంపతులకు మరియు పేలప్రోలు బ్రహ్మానందం దంపతులకు మరియు కళ్యాణకర్తలుగా పీటలపై కూర్చున్న దంపతులకు దేవాలయ అన్నదాన సేవా కమిటీ వారిచే శాలవ మెమంటో పుష్పాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో అన్నదాన సేవా కమిటీ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గోనుగుంట వెంకట నాగ బ్రహ్మచారి, సభ్యులు బ్రహ్మశ్రీ నూతలపాటి వెంకట శేషాచార్యులు, బ్రహ్మశ్రీ చుండూరి నాగ బ్రహ్మచారి, బ్రహ్మశ్రీ నూతలపాటి హరిబాబు, బ్రహ్మశ్రీ మహంకాళి వీర బ్రహ్మచార్యులు, బ్రహ్మశ్రీ చోడా శివప్రసాద్, గోవిందరాజుల శ్రీనివాసులు దంపతులు, ఋత్వికులు, బ్రహ్మశ్రీ పోతులు శివబ్రహ్మచార్యులు, ఆగం శిరోమణి గోనుగుంట మోహనకృష్ణ శాస్త్రి మరియు ఏలూరు విష్ణువర్ధనాచార్యులు తదితరులు పాల్గొన్నారు. గోవిందమాంబ ప్రచోదయాత్ మహాదేవ్యై చ విద్మహే వీరబ్రహ్మేంద్ర పౌత్రీ చ ప్రచోదయాత్ ఓం మంత్రరాజాయ విద్మహే మహామంత్రాయ ధీమహి తన్నో మంత్ర ప్రచోదయాత్ ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ స్వరూపాయ ధీమహి తన్నో దాసయ స్వామి ప్రచోదయాత్. ప్రదక్షిణ చేయండి. ఓం యానికాని జపాపానే జన్మాంతరకృతాని చ తాని తానే ప్రణశ్యంతే ప్రదక్షిణం పరం. శ్రీమన్మహాగోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమః. ఆత్మ ప్రదక్షిణత్రయ నమస్కారాన్ కుసుమాంజయేశ్వర యత్పూజితమయా దేవీ దేవతా శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవతాః పాద ప్రసాదం శిరసా గృహ్ణామి గృహ్ణామి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి. శతమంతం భవతి శతం సూర్యోధనం వసుః. వార్షిక కళ్యాణానికి ఈరోజు స్వామివార్లకు శ్రీ గోవిందమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వాయము కళ్యాణము, ఆరాధన, అన్నదాన సేవా కమిటీ వారిచే నిర్వహించేటటువంటి చిరు సత్కారము స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఆలయ శాశ్వత ధర్మకర్త అయినటువంటి పేలప్రోలు బ్రహ్మానందం గారికి, వారి ధర్మపత్ని లక్ష్మీ కుసుమకుమారి గారికి చిరు సత్కారం ఏర్పాటు చేయడం జరిగినటువంటి బ్రహ్మశ్రీ గోనుగుంట నాగబ్రహ్మచారి గారు, అలాగే బ్రహ్మశ్రీ నూతలపాటి వెంకట శేషాచార్యులు గారు వారిచే చిరు సత్కారము ఏర్పాటు చేయడం రాజేశ్వరి మా చంద్రగడ దేవాలయం కమిటీ తరఫున నాగబ్రహ్మచారి గారు మేము స్వస్తి మంత్రార్థాః సత్యా సబలా భూమంతో భూమంతో మహంతో నమో తథాస్తు. సిద్ధిరస్తు తథాస్తు. శాంతిరస్తు ఈరోజు స్వామివారి యొక్క ఆశీస్సులు గ్రహించాలని, అలాగే ఆశయ స్వామివారి ఆశీస్సులు కూడా గ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా కమిటీ
తరఫున ధన్యవాదాలు. చాలా బాగా చేస్తున్నారు. మాకు ఆహ్వానాన్ని అందించి మేము సత్కారానికి వచ్చాము. మీరు అందరూ మీరందరూ సభా సహకారం ఇలాగే ప్రతి కార్యక్రమం ఇలాగే జరగాలని తాం బ్రహ్మణో వేదామృతేనామృతాం పురీం తస్మై బ్రహ్మాజ కీర్తిం ప్రజాం దదుః భాగధేయేనైవైనం ప్రణయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరే నమస్కుర్యానా శ్రీరంగే నమస్కుర్యానా శ్రీరంగే తథాస్తు 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 దేశ దేశాంతరగండి ప్రతిష్టాపన తథాస్తు కాశయ్య స్వామి అనుగ్రహ సిద్ధిరస్తు ధూతాయక్షతో జిగిమా జిగిమా పిగిమా నిగి జిగి జిగిమా జిగిమత్ పిగిమత్ నిగి జిగి పిగిమా ధూతాయక్ష యజట సరిమా సరిమా గిరిమా నిల సరి సరిమా సరిమత్ గిరిమత్ నిల సరి సరిమా ధూతాయక్షతో ఝటమా పఠమా నిజ జఠ జటమా ఝటమత్ పటమత్ నిజ జట జఠమా ధూతాయక్షతో భవతి నవో నవో భవో నవో భవతి జాయమానో జాయమానో జయతి జాయమానా జాయమానో యుహాం రక్షాం జాయమానో జాయమానో హాం జహాం రక్షాం కేహాం భగం దేవేభ్యో భగం దేవేభ్యో చాలా చాలా ధన్యవాదాలండి. బ్రహ్మశ్రీ సోదరాలు సుబ్బారావు గారు, వారు రిటైర్డ్ ఎంఆర్ఓగా వర్క్ చేస్తున్నారు. వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తెలియజేయవలసిందిగా కోరుతున్నాము. కళాబోధ మాట్లాడుతూ ఈ విధంగా 17 సంవత్సరాలుగా ఈ కళ్యాణోత్సవాలు నిరంతరాయంగా జరుగుతున్నందుకు ధర్మకర్తలకు అలాగే భక్త బృందానికి, ఇక్కడ అన్నదాన కమిటీ వారికి, అర్చక బృందానికి, 50 మందికి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ ఈ విధంగా వీరగురుడు తన కార్యక్రమాన్ని నిరంతరాయంగా జరిపించుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా 50 మందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమం అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వాస్తవంగా నేను గత ఒక 10-15 సంవత్సరాల నుంచి మాత్రమే ఈ గుడికి రావటం, ఇక్కడ కార్యక్రమాలు జరుగుతుంది. కానీ వాస్తవంగా ఈ 15 సంవత్సరానికి రెట్టింపుతో శృతులు జరుగుతుంది. కానీ ఈ ఎలాంటి లోటు లేకుండా జరగటం మా అందరి యొక్క
ఆయుర్వేద తాగాలని కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా గణానాహం త్వా గణనాహం త్వా గణపతిగం గణపతిగం హవామహే హవామహే గణపతిగం హవామహే హవామహే గణపతిగం గణపతిగం హవామహే శతమానం భవతి శతాయ పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం వసవత్రణామం సద సంవత్సరం ప్రీతి పాత్రమైనటువంటి భక్తులు కనుక వారికి కళ్యాణకర్తలుగా కూర్చున్నారు మన దంపతులుగా. అలాగే వారు కమిటీ సభ్యులు కూడా కనుక వారికి కమిటీ తరఫున చిన్న సత్కారం ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు కూడా స్వామివారి సేవలో ఉంటారు. వారిని ఈ సందర్భంగా కళ్యాణకర్తలుగా సత్కరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే ఈ సన్మాన కార్యక్రమం చేసినటువంటి చాలా సంతోషం ఉంది. ఇదంతా చేసినటువంటి వీరందరికీ కూడా నా ధన్యవాదాలు. వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని, వారి కొడుకు తొందరలో డాక్టర్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సార్ కాకుండా రత్నాలు లాంటి పురోహిత బ్రహ్మాన్ని కూడా అందించారు. వారి దంపతులకి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తామని కోరుచున్నాము. వారికి ఈ సందర్భంగా రెండు మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. వార్షిక కళ్యాణం ఫిబ్రవరి 14వ తారీఖున జరిగింది. కాబట్టి కళ్యాణ ప్రయత్నంలో కూర్చున్న వారందరికీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం ఇలాగే నమోదు చేసుకుంటూ మైక్ దగ్గర పెట్టండి. దీన్ని దిగులు చేయడానికి తెలియపరుస్తున్నాము. మన కమిటీ వాళ్ళు, మన పురోహితులు వీళ్ళందరూ అనుగుణంగా ఒకరికొకరు అనుగుణంగా ప్రతిసారి పోయిన సంవత్సరం కన్నా బాగా చేయాలనే అభిప్రాయాలతో బాగా కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చి వారు చేస్తున్నాం. వచ్చిన ప్రతి ఒక్కరికి మా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన వారికి మా ధన్యవాదాలు తెలుపుతూ తెలియజేస్తున్నాం. చాలా చాలా ధన్యవాదాలు. విశ్వకర్మ భువన విశ్వకర్మ భువనాధిపత్య విశ్వకర్మ విశ్వకర్మ నంబవతి జదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. చాలా సంతోషం అండి. చాలా శుభదినం ఈరోజు. ఈ దేవాలయంతో నాకు 60 సంవత్సరాల సంబంధం.
అనుబంధం 60 సంవత్సరాలు, నాకు 60 సంవత్సరాలు. ఈ దేవాలయం ఏర్పాటు చేసిన తర్వాత 70 వసంతాలేమో ఇది. మాది పక్కనే ఉండేది. ఇక్కడ నవరాత్రులు జరుగుతూ ఉంటాయి. నేను 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడతాను. కోలాహలం ఉండేది ఈ ప్రాంతం, అత్యంత అద్భుతమైనది. ఈ ప్రాంతంలో ఏ దేవాలయం ఉండే కాదు, స్వామివారి దేవాలయం. అది మహానుభావులు, పెద్దలు, ధర్మకర్తలు వారి ద్వారా ఏర్పాటు చేయబడడం జరిగింది, వారి తండ్రి గారి ద్వారా. నేను మక్కయ్య గారు ఉండే నవరాత్రులకు వచ్చేవాళ్ళం. విపరీతంగా జనం ఉండేవారు. అప్పుడు ఇటు ముఖద్వారం ఉండేది తూర్పు వైపు. విపరీతంగా జనం ఉన్నారు. దాదాపు 6 నుంచి 9 దాకా స్వామివారికి పూజా కార్యక్రమం జరిగేవి. 9 గంటలకి ప్రసాదాలు జరిగేవి. నేను మక్కయ్య గారు ఆ మూల కూర్చునేవాళ్ళం. ఆ జనం రాబడికి జనం అంతా నెట్టుకుంటా వెళ్తూ ఉండేవాళ్ళు. పెద్దలు వాళ్ళ అన్నయ్య గారు చూసి ఆ మూల సుబ్బార గారి పిల్లలు ఉన్నట్టున్నారు, ముందు వారిని బయటకు తీసుకురండి అని 2 పడుకొని తీసుకొచ్చేవారు మమ్మల్ని. ఆ జనం రాబిండు వచ్చేవారు. ప్రసాదం పెడితే వారి అన్నయ్య గారు ఒక మనిషిని ఇచ్చి మమ్మల్ని పంపించేవాళ్ళు, వెళ్ళి ఇంటి దగ్గర వదిలిపెట్టి రమ్మండి అని. అటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ రావటం జరిగింది. పెద్దలు వారు వచ్చి ఈ దేవాలయం నాయన ఇక్కడికి దాకా తీసుకొచ్చాం, చక్కగా జీవనోద్ధం జరిగింది. స్వామివారి దైవంగా ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి స్వామివారు చక్కగా కార్యక్రమం చేసుకుంటా ఉండండి. ఏది అవసరం వచ్చినా మమ్మల్ని అడగండి, మీరు కూడా చక్కగా స్వామివారికి కళ్యాణము ఆరాధన చక్కగా చేస్తూ ఉండండి. ఇది ఏ ఇబ్బందులు వచ్చినా మేము ఉన్నామని చెప్పుకుంటా జరుగుతుంది. ఇప్పటికే దాదాపు మన జీవనోద్ధం జరిగి కూడా 17 వసంతాలు అవుతున్నాయి. ఈ 17 వసంతాలు అత్యంత వైభవంగా స్వామివారికి కళ్యాణం కానీ ఏదైనా జరుగుతూ ఉంది. ఇది అంతయ్య గారు ధర్మకర్తలు వారి యొక్క సహాయ సహకారంతో, ఉద్యోగులు వారి సహాయకారులకి, కమిటీకి ఏర్పడిన మనలాంటి కొంతమంది వ్యక్తులతో స్వామివారికి అత్యంత వైభవంగా ఈ గణి జరుగుతూ ఉంది. కాబట్టి నేనెంతో అదృష్టవంతుడిగా నేను చదువుతున్నాను. చాలా సంతోషం. అవకాశం ఇచ్చిన పెద్దలకి, ధర్మకర్తలందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. జై విశ్వకర్మ. మేము వారు చెప్పిన మాట వింటూ చక్కగా దేవాలయాన్ని కూడా శుభ్రంగా ఉంచాలని ఎప్పుడు అదే చెప్తున్నాడు. ఇక్కడ లూజు ఉంది, ఇక్కడ మట్టి ఉంది, పని అమ్మాయి జాగ్రత్తగా చేయించండి, ఈ వస్తువు ఇక్కడ పెట్టకూడదు. వస్తువు పట్ల కూడా ఎంత జాగ్రత్త అండి. ఒక కిటికీ కొంచెం తెరిచున్నా కానీ అది ఎందుకు వేయలేదు ఆచార్య, అది వేయండి అని అంటారు. చక్కగా ఎప్పుడూ మాకు ఎలాంటి వాళ్ళు మమ్మల్ని గైడెన్స్ చేస్తూ మాకు చక్కని సలహాలు ఇస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి బ్రహ్మశ్రీ మొదలపాటి వెంకటశేషాచార్య గారికి మేము మీ అంత మెయింటైన్ చేయలేకపోయినా కొద్ది గొప్ప చక్కగా చేయడానికి ప్రయత్నం చేస్తాము. ధన్యవాదాలండి. తదుపరి శ్రీ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి గారు, వారి ధర్మపత్ని రాజ్యలక్ష్మి గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. స్వామివారికి అత్యంత విసినటువంటి ప్రముఖ దాత శ్రీ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి గారు, వారిని ఈరోజు ఇలా సత్కరించాము. మనీష్ వీరం వీరమయాది తత్వపరితం వీరాసనస్థం గురుం వీరశ్రేష్ఠనుతం విరించి వినుతం వీరాది వీరం హరిం వీరేంద్రం గణయోగి మానసచరం వేదాంత విద్యాకృతిం వీరాచార్యమహం భజామి సతతం శ్రీవీరనారాయణం. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర గురుదేవత అనుగ్రహ సిద్ధిరస్తు. శ్రీ బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి గారు వారి పావని ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక వ్యాపార సంస్థ నడుపుతున్నారు. వారు అత్యంత భక్తులు. స్వామివారి యొక్క గిరి ప్రదక్షిణ ఏర్పాటు చేయడమే కాకుండా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్తు అనేటటువంటి ఒక ప్రచార రథాన్ని కూడా ముఖ్య దాతగా వ్యవహరించి మా భజన బృందానికి మేము చేసేటటువంటి భజన సంకీర్తన కార్యక్రమానికి చాలా సహకరించినటువంటి వారికి, అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ తరఫున, అలాగే మా దేవాలయం తరఫున, ధర్మకర్తల తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి, వారి కుటుంబానికి ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా శ్రీ రాఘవరెడ్డి గారిని అమూల్యమైన అభిప్రాయం తెలియవలసిందిగా కోరుతున్నాము. ఈ కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సోమవారము అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి భోజనాలు సప్లై చేసేటటువంటి వారిలో ప్రముఖంగా ఉంటారు. వారు దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినా కానీ, ప్రసాదాలు కానీ, వారు చేసేటటువంటి సేవ, వారు ఇచ్చేటటువంటి ధర మార్కెట్లో ఎవరు ఇవ్వరు. ఆ రేటు అంత తక్కువ ధరకి భోజనం సప్లై చేయడమే కాకుండా అత్యంత భక్తి ప్రపత్తులతో వారు వ్యవహరిస్తూ ఉంటారు. వారి నిర్జోత కిల ఘోర పావన కరి
వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చుట్టూరి నాగబ్రహ్మాచారి గారు, అలాగే పద్మావతి గారు, వారు ఆర్టీఓ ఆఫీసులో వర్క్ చేయటంగా ఉంటారు. వారు కూడా ఈ భక్తి ప్రవాహంలో నడుస్తూ ఉంటారు. వారికి కూడా ఆయురారోగ్య భోగ భాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అంతే వాయువేగంతో తీర్థయాత్రలు ఇంకా చేస్తూ ఉండాలని, అందరూ వాళ్ళలో పాల్గొనాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉన్నాం. శుభం భూయాత్. ఈ సందర్భంగా నాగబ్రహ్మాచార్య గారిని ఇంకా అన్నదాన కార్యక్రమం సోమవారం జరుగుతుంది. అది ఇంకా మెంబర్స్ ఎక్కువ చేయాలని నా వంతు నేను సహాయం చేస్తాను. మీరందరూ కూడా పాల్గొనాలని నా కోరిక. మాత్రమే అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. వారు అన్నాన్ని సర్దుకుంటూ ఒక 30-40 మంది వరకు దాన్ని అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉన్నాము. దీన్ని ఒక 50-100 వరకు పెంచాలనేటువంటి వారి అభిప్రాయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. దానికి అందరూ దాతలు కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాము. ఏదైనా ఎలక్ట్రికల్ వర్క్ ఉన్నా వారు ఉచితంగా చేసి పెట్టడానికి ఎప్పుడు ముందుంటారు. నాకు చెప్పండి, నేను చేస్తాను అని చెప్పి వారు ముందుకు చూస్తూ ఉంటారు. వారికి కూడా మా దేవాలయం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారికి నగేశ్వరం గారు వారు ఒక 3 తరముల నుంచి కూడా స్వామివారి భక్తిలో స్వామివారి సేవలో ఉన్నారు. వారికి ఒక 70 సంవత్సరాలు తయారు చేసినటువంటి మృత్తిక అంటే మట్టితో తయారు చేసినటువంటి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క విగ్రహము ఇప్పటికీ స్వామివారి భక్తులు వారికి సాక్షాత్కారం లభిస్తుంది వాళ్ళ అమ్మవారికి. అలాగే వారికి ఎట్లాంటి భక్తులంటే వాళ్ళ అబ్బాయి పేరు బ్రహ్మ విశ్వక్కు, బ్రహ్మశ్రీ విజిత, వాళ్ళ పిల్లల పేర్లు కూడా ఆ విధంగా పెట్టుకొని ధరిస్తున్నారు. వారికి ఈరోజు మనం సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది. వారు కూడా మన దేవాలయానికి ఎంతో సహాయ సహకారం అందిస్తూ ఏ కార్యక్రమం చెప్పినా కొత్తపట్నం నుంచి అది పనిగా వచ్చి మన కార్యక్రమంలో పాల్గొని వెళ్తూ ఉంటారు. అలాగే వారి ఇంటి నిండా కూడా స్వామివారి వారి పేరుని అమ్మాయి పేరు ఈశ్వరమ్మ, వాళ్ళ నాన్నగారు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చాలా చాలా ధన్యవాదాలండి. చూడడం చాలా ఆనందకరమైన విషయం. అందరూ చప్పట్లు కొట్టండి. సత్యమేశ్వరి గారికి ఈ దేవాలయంతో దాదాపు 40 సంవత్సరాల అనుబంధం ఉంది. వారి పని నేర్చుకొని కానీ ఒక స్థాయికి వచ్చింది కానీ ఈ పరిధిలోనే స్వామివారి అంటే ఎనలేని అభిమానం. ప్రతి సంవత్సరము స్వామివారి దేవాలయం వెళ్ళి మఠం వెళ్ళి సందర్శించిన వాల్సింది. ప్రతిరోజు గుడికి వచ్చి నమస్కారం చేసుకొని తమ షాపు తీసేవారు. ఈనాడు గత 17 సంవత్సరాల నుంచి అన్నదానం జరుగుతుందంటే ఇక్కడ మూల కారణం సత్యమేశ్వరి గారు. కేవలం వారి ప్రోత్సాహంతో నేను అన్నదానం ప్రారంభించడం జరిగింది. ఆ విధంగా అది పెరిగి నాటికి కొంత నిధి మనకి ఏర్పాటై ఆ నిధి మీద వచ్చే వడ్డీతోటి ఈనాడు మనకు ఎంతో ఒక 30-40 మందికి ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. పూర్తిగా వారి అర్హులు వారి యొక్క ప్రేరణతో మనం ఏర్పాటు చేయడం జరిగినటువంటి బ్రహ్మశ్రీ నూతలపాటి హరిబాబు గారు కూడా ఈ వేరే ప్రయాణం వల్ల వారు రాలేకపోయారు. ఆదిమూలం సుబ్బారావు గారు,
ఆ రోజు కళ్యాణకర్తలుగా ఉన్నారు. వారు కూడా ఈరోజు కార్యక్రమానికి రాలేకపోవడం వల్ల వారికి తదుపరి ఆ మెమంటోను అలాగే ఒక శాలువాను అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా అలాగే ఈ దేవాలయంలో పూర్వ ప్రధాన అర్చకులుగా పనిచేసినటువంటి బ్రహ్మశ్రీ కందుకూరి శ్రీనివాసాచార్యం గారిని కూడా తలుచుకోవడం ఎంతమైనటువంటి సముచితమైనటువంటి విషయము. వారు కూడా ఎంతో కృషి చేసి ఈరోజు మేము కార్యక్రమాలు ఇంత చక్కగా చేసుకోగలుగుతున్నామంటే వారు ఒక వేదిక ఏర్పాటు చేశారు. ఒక వేదిక, ఒక చక్కనైనటువంటి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు మాకు. మేము ఈరోజు చాలా చక్కగా వెళ్ళిపోతున్నాం. ఒక నల్లేరు నడకలాగా కొంతమంది భక్తుల్ని బృందాన్ని ఏర్పాటు చేసుకొని మేము చక్కగా కార్యక్రమాలు చేయగలుగుతున్నామంటే వారు ఇక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఉండటం వల్ల మేము ఈరోజు అత్యంత సులభంగా కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నాం. వారిని కూడా ఒక మెమంటో, ఒక శాలువ రిజర్వ్ చేయబడి ఉంది. వారు ఎప్పుడు వచ్చినా అలాగే కమిటీ తరఫున అందించడం కానీ జరుగుతుంది కనుక వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా కార్యక్రమానికి ప్రధాన అతిథులుగా వచ్చి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి బ్రహ్మశ్రీ కోతులూరి శివబ్రహ్మచార్య గారికి, అలాగే ఆగమ శిరోమణి బ్రహ్మశ్రీ బోనుకొండ మోహనకృష్ణ శాస్త్రి గారిని, అలాగే ఏలూరి విష్ణువర్ధనాచార్య గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శిరువు జ్ఞాపికలు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. శాలువా జ్ఞాపిక శాలువా సన్మానం కాకుండా కాబట్టి మీరు ఆప్యాయంగా స్వీకరించండి. చాలా చాలా ధన్యవాదాలండి. వారు కూడా ఎప్పుడు ఏ కార్యక్రమానికి వచ్చేసినా ఆశీర్వదించడానికి, మంత్రపాఠం చదవడానికి ప్రప్రథమంగా మాకు ఏలూరి విష్ణువర్ధనాచార్య గారు వారు కంచు కంఠంతో చక్కగా మంత్రాలు చదవడంలో, అలాగే అత్యంత నిష్ఠాగరిష్ఠులు శ్రీ విశ్వ వికాస సేవా భారతీ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోతులూరి శివబ్రహ్మచార్య గారు. వారు ఒకవైపు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అలాగే ప్రతినిత్యము ప్రజల యొక్క బాగోగులు కోరుకుంటూ సమాజంలో ఉండేటటువంటి ఒక సమాజ హితైక మనిషి. పురోహితుడు అంటేనే పురమ యొక్క హితము కోరేవాడని చెప్తారు. అలాగే దానికి నిలువుటే అర్థము మన శివబ్రహ్మచార్య గారు. వారు సమాజంలో అందరికీ కూడా నిన్నే ఒక చిన్న కార్యక్రమం కూడా చేశారు. ఈ రోజు నుంచి పరీక్షలు జరుగుతున్న పిల్లలకి ప్యాడ్లు, పెన్నులు ఏర్పాటు చేయాలని వాళ్ళ విశ్వ వికాస భారతీ సేవా సంస్థ తరఫున అందరికీ కూడా పరీక్షకు హాజరయ్యేటటువంటి పిల్లలందరూ కూడా ప్యాడ్లు, ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు అందించడం జరిగింది. వారికి సరస్వతి కటాక్షం కలగాలని మనస్ఫూర్తిగా వరసిద్ధి గణపతి దేవాలయ ప్రధాన అర్చకులుగా ఉన్నారు. వారు కూడా చక్కని ఘనపాటి. మీరందరూ కూడా మాకు ఈరోజు వచ్చి ఈరోజు మా భక్తులందరినీ కూడా ఆశీర్వచనం చెప్పినందుకు చాలా చాలా ధన్యవాదాలు. మా దేవాలయ అన్నదాన సేవా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నేను ఎప్పుడు కూడా ఇలా ప్రోత్సహిస్తున్నాను, ఆశీర్వదిస్తూ ఉండాలని మనస్ఫూర్తి. స్వామివారి దేవాలయం అంటే నాకు తెలిసినప్పటి నుంచి ఇందాక శేషాచార్య గారికి చెప్పినట్టుగా తూర్పు వాక్యంతో ఉండేది. అప్పుడు ప్రధానంగా బసవాచార్యులు గారిని అప్పటి మొదట ఋత్విక్కులు ఉండేవారు, తాతయ్య గారు అనేవాళ్ళం మేము. వారు ఉండేవారు. ఆ తదుపరి పునఃప్రతిష్ఠా కార్యక్రమం 17 సంవత్సరాల క్రితం మా గురువు గారు గోనకొండ బ్రహ్మానంద శర్మ గారి వారి ఆధ్వర్యంలో మేమందరం ఉండి ఆ స్వామివారికి పునఃప్రతిష్ఠ సేవ చేసుకునేటటువంటి అవకాశం కల్పించారు. వారి అనుగ్రహంతో వీరి కుటుంబం యొక్క వారి అభిమానంతో. ఆ తదుపరి ఇంకో బాబాయ్ గారు అయినటువంటి కందుకూరి శ్రీనివాసాచార్యులు గారు అప్పటి నుంచి మొన్నటి దాకా ఆ స్వామివారి అనుగ్రహం వల్ల చక్కగా వేదోక్తంగా వైదికంగా కార్యక్రమాలు నిర్వహించి ఎంతోమందికి ఆదర్శప్రాయమై ఆ స్వామివారి వైభవాన్ని మరింత పెంచే విధంగా ఎంతో కృషి చేశారు. ఆ తదనంతరం ఇప్పుడు గత కొన్ని రోజుల నుంచి మరలా విధివచన కర్మ భవేత్ అని విధి ఎవరిని ఏ విధంగా నడిపిస్తుందో మనకు తెలియదు. కనుక ఆ క్రమంలోనే స్వామివారి అనుజ్ఞ చేత మరలా ఇంకొక అర్చకులకి అవకాశం కల్పించారు. వారు మన కవివర్యులు, పురోహితులే కాదు, ఆయన మహాకవి గారు కూడా. ఇంకొల్లు మధుసూదనాచార్యులు గారు వారు ముందుండి వారితో పాటుగా ప్రదీప్ శాస్త్రి గారు మరియు అతి ముఖ్యంగా భక్తి ప్రవర్తనతోటి
వేదోక్తంగా, పురాణోక్తంగా, భాగవతోక్తంగా ఈ కార్యక్రమాలన్నింటినీ మెరుగుపరిచే విధంగా తన విద్యని స్వామివారికి సమర్పిస్తున్నటువంటి మన కుమారస్వామి భాగవతారు గారు ఈ సందర్భంగా స్వామివారికి వైదికంగా కార్యక్రమాలు చేస్తూ ఆ క్రమంలో కమిటీ సభ్యులుగా, అన్నదాన సభ్యులుగా ఉన్నటువంటి ఆ సభ్యులందరూ ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమాన్ని, ఇక విశేషమైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ కూడా చక్కగా ఇక్కడ నడిపిస్తూ ఉండటం, దేవాలయంలో జరిగేటటువంటి పూజా కార్యక్రమాలే కాకుండా ఇతర మానవత దృక్పథం కూడా ఈ దేవాలయానికి వస్తే ఒక భక్తి మాత్రమే కాకుండా మనిషి ఉండవలసిన లక్షణాలు కూడా ఏ విధంగా ఉండాలనేటటువంటి ఆ పవిత్రమైనటువంటి విషయాలు ఉంటాయి. ఎన్నో దేవాలయాలు మనం చూస్తూ ఉంటాం, కానీ ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటి అంటే ఆ భక్తి మాత్రమే కాదు, స్వామివారు ఏదైతే స్వామివారు ఆల్రెడీ అందరి దేవుళ్ళ కాదు, ఆ స్వామివారు ఏం చెప్పారు, కుల మత జాతి వర్ణ విచక్షణ ఏమీ లేదు, ఆ జాతి ఈ జాతి ఏమీ లేదు, చిన్న పెద్ద తేడా లేదు. ఇక వాడు కూడా చెప్పచ్చు, మళ్ళీ అది ఇబ్బంది కలిగిస్తుందేమో, మఠంలో కన్నా ఇక్కడే ఎక్కువ జరుగుతూ ఉన్నది. అది నాకు తెలిసినంత వరకు ఈ ప్రతిష్టా కార్యక్రమం జరిగిన దగ్గర నుంచి కూడా నేను గమనిస్తూనే ఉన్నా. ఇక్కడ ఏ కులమతి జాతాలు ఏమి లేవు, చిన్న పెద్ద తేడా లేదు, అందరూ సమానం అనేటటువంటి భావంతోనే ఇక్కడ జరుగుతూ ఉంది. కనుక ఇక్కడ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన, దేహమే దేవాలయం అని మన శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి. శిల్పశాస్త్రంలో అదే చెప్తూ ఉంటుంది. అందుకే దేవాలయాలు కూడా నిర్మించే క్రమాన్ని 3 భాగాలుగా ఏర్పాటు చేశారు. శయనమూర్తి దేవాలయం, స్థానకమూర్తి దేవాలయం, తిష్టన్ దేవాలయం. అంటే కోరినటువంటి మానవత ధర్మాలని పూర్తిగా నిర్వర్తించే విధంగా దేవాలయాలు ఉండాలనేటటువంటిదే ఆ శిల్పశాస్త్ర రహస్యం. కనుక వాటికి సంపూర్ణమైనటువంటి ఇస్తూ ఈ దేవాలయంలో మాత్రమే అలా జరుగుతున్నాయని చెప్పి ఎప్పుడు ప్రగాఢంగా నేను నమ్ముతూ, ఇదే విధంగా మనుషులందరూ సమానమే అనేటటువంటి భక్తి భావనతోటి అందరూ మెలగాలని కోరుకుంటూ, ఇక్కడ కార్యక్రమాలన్నీ సక్రమంగా సజావుగా సాగేందుకు అందరూ సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి స్వామివారి అనుగ్రహం కలగాలని ఆ స్వామివారిని ప్రార్థిస్తూ, అర్చకాచార్యుల వారికి ప్రణామాలు తెలియజేస్తూ, మన ప్రధానమైనటువంటి శాశ్వత ధర్మకర్తలు పేలప్రోలు రామకృష్ణ బ్రహ్మహంస గారి దంపతులు మరియు పేలప్రోలు బ్రహ్మానందం గారి దంపతులకి మరియు వారి కుటుంబం మొత్తానికి కాసయ్య స్వామి వారి మరియు వీరబ్రహ్మేంద్ర స్వామి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి. నమస్కారం. శ్రీ విరాట్ పద విఖ్యాతం సిద్ధానంద పదాయకం కాలజ్ఞాన ప్రవక్తారం శ్రీ వీర బ్రహ్మ గురుం భజే. ముందుగా శ్రీ గోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ విరాట్ పోతూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి పాదపద్మలకు నమస్కరిస్తూ, ఈ రోజున ఒంగోలు పట్టణంలో కర్నూలు రోడ్లో వేరు చేసినటువంటి అఖిలాండగౌడ బ్రహ్మాండ నాయకుడు, ఆదిమధ్యాంతరహితుడు, భూత భవిష్యత్ వర్తమాన కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పోతూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయమందు ఎంతో చక్కగా 2009 నుండి స్వామివారి యొక్క దేవాలయంలో అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా దేవాలయ ధర్మకర్తల మండలి వారి ఆధ్వర్యంలో, అర్చక స్వాముల వారి యొక్క ఆధ్వర్యంలో, స్వామివారి యొక్క భక్తాదుల యొక్క సహాయ సహకారములతోటి ఈ దేవాలయంలో ప్రతి కార్యము కూడా అంగరంగ వైభవంగా జరిపిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా మనసా వాచా కర్మణః ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. చేసినటువంటి భగవద్బంధువులందరికీ కూడా ఈ గోవిందమాంబ సమేత వీర బ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క బంధుజనం, మనందరం కూడా వారి యొక్క బంధుజనాన్ని, భక్తులము బంధుజనాన్ని ఇటువంటి భగవత్ కార్యాలలో పాల్గొనడం అనేది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం తస్యాన్ని ప్రేత్యర్థై హోమై జపై ఔషధై అని శాస్త్రం చెప్పబడుతూ ఉన్నది. పూర్వజన్మలో చేసినటువంటి పాపపుణ్యలబ్ధం చేత మనకి ఈ జన్మలో మానవ రూపంలో ధరిస్తామట. మానవ రూపంలో జీవించేందుకు
వృత్తి అందు, ఉద్యోగమందు, స్థితి అందు చాలా అలవాటు పడి ఈరోజు ఇటువంటి స్థితికి చేరుకుంటాం. ఇటువంటి స్థితి చేరామంటే దానికి ప్రధాన కారణం భగవంతుడు. అటువంటి భగవంతుని యొక్క సేవలో కలిసినట్లయితే, ఆ భగవంతుని యొక్క సేవలో చేసినట్లయితే మనకు అవన్నీ కూడా ఇంత శ్రేష్ఠ ఫలితాన్ని ఇస్తాయని, అలానే సుకృతం చైవ చత్వారి సౌభాగ్యః అని కొంతమందికి భగవత్కార్యంలో పాల్గొనాలంటే వారికి శక్తి దొరకదు. ధనరూపైనా కానీ, ఆరోగ్య రూపైనా కానీ శక్తి లభించడం అనేది తక్కువగా ఉంటుంది. అటువంటి వారికి ఇటువంటి కార్యక్రమాలు చూసిన, చేసినవి విన్న వాళ్ళందరికీ కూడా సమఫలితాలు ఉంటాయని మనకి శాస్త్ర పురాణం చెబుతుంది. అటువంటి భగవత్కార్యంలో పాల్గొంచుకోవడం మనకి దేవుడు కల్పించినటువంటి విశేషమైన భక్తి మార్గంలో కలిగినటువంటి వృత్తి మార్గం, అలానే మోక్ష మార్గం. అటువంటి కార్యంలో కూడా పాల్గొంటున్న చేసినందుకు ఆ భగవంతుడికి, అలానే కార్యకర్తలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చిరు సత్కారాన్ని మా తండ్రి గారు కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వీరభక్తుడు దేవాలయం నిర్మించి తను చాలించినటువంటి మా తండ్రి గారికి ఈ సన్మానాన్ని ఇచ్చేస్తూ ఎంతో అవకాశాన్ని కలిగిన స్వామివారికి ఆలయానికి నమస్కారం తెలియజేస్తాను. ఓం బ్రహ్మదేవానాం పదవీకవీనాం శిరవిప్రాణాం మహిషామృగాణాం శివనాగరుద్రానాగం గణపతి ధవల ప్రస్తర ముఖతురని విరిస్తుల హస్తగ మహిమ ప్రస్తుతమోదాంబుజద్విజమధ్యంతిమతి సభ్యన్నమిరవన్నో రక్ష ప్రతిద ప్రమద ప్రజగ ప్రథమ ప్రవిదిగ వందిగ దినదినవనే ప్రవేశ శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి భవతి శతమైశ్వర్యం భవతి శతప్రశతం దీర్ఘమాయుః ధనం ధాన్యం వసపత్రాం సద సంవత్సరం దీర్ఘమాయుః ఆయురారోగ్యవసిద్ధిరస్తు శ్రీ గోవిందమాంబా సమేత శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి పరిపూర్ణతానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు. కనుక ఆ స్వామివారి అనుగ్రహం ఎల్లవేళలా వీరికి కలగాలని చెప్పి ఆ స్వామివారి దివ్య ప్రభావం ఇంకా మెరుగ్గా రావాలని, వారి కవి ప్రస్థానం ఆది నుంచి ఇక్కడ నుంచి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి అనుగ్రహం కలగాలని శతమానం భవతి శతాయం పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. యొక్క దివ్య ఆశీస్సులతో ఈరోజు వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అలాగే ఈ సందర్భంగా ప్రారంభంలో మొట్టమొదటి పనిచేసినటువంటి, నేను అర్చకత్వం చేసినటువంటి దేవాలయం రంగారాయణ చెందినటువంటి శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడుగా అక్కడ జీవితాన్ని ప్రారంభించాను. ఆ సమయంలో దూరమైనప్పుడు పడినటువంటి నరక యాతన ఎలా ఉంది అంటే చూస్తూ ఎంతో ఉన్నాను. కరెక్ట్గా మా అమ్మగారి సంవత్సరీకం చేశాను. సంవత్సరీకం నిర్వహించడం మరుసటి వస్తే కొమ్మి రమణయ్య గారిని మన ట్రస్ట్ బోర్డు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చి చక్కగా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రోత్సహించడం మాకు చాలా ఆనందమైన విషయం అండి. స్వామివారి సేవలో ఇలాగా కొనసాగాలని, అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ధర్మకర్తలు, శాస్త్రీయ ధర్మకర్తలైనటువంటి బ్రహ్మానంద గారికి, వారి ధర్మపత్ని లక్ష్మీ కుసుమకుమారి గారికి, అలాగే మన కళ్యాణ ఆరాధన అన్నదాన సేవా కమిటీ ప్రెసిడెంట్ గారైనటువంటి బ్రహ్మశ్రీ గోరుకుంట వెంకట నాగబ్రహ్మాచార్యులు గారికి, అలాగే నోదలపాటి వెంకట శేషాచార్యులు గారికి, మహంకాళి వీర బ్రహ్మాచార్యులు గారికి, చుట్టూరి నాగబ్రహ్మాచార్యులు గారితో ఈ కార్యక్రమాలు నిర్వహించేటటువంటి శ్రీ ఆలుగుర్తి వీరబ్రహ్మ గారికి, శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్తు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు వారు. అలాగే ఈ సందర్భంగా కూడా మేము ఈ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ తరఫున కళ్యాణోత్సవాలు నిర్వహిస్తూ ఉంటాం. గ్రామాన మేము ప్రారంభించి ఈ దగ్గరగా ఒక 2 సంవత్సరాల నుంచి కళ్యాణోత్సవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అలాగే ఈత ముక్కల
కొత్తపట్నము, కొప్పూరు ఇలాంటి గ్రామాల్లో కూడా కళ్యాణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా స్వామివారి యొక్క లీలలు ఒక్క 2 మచ్చులు మనం అనుభవంలోకి వచ్చినటువంటి మేము అనుభవించి మాకు అనిపించే విషయాలు చెప్తాం. కొప్పూరులో కళ్యాణ కార్యక్రమం నిర్వహించాం. ఆ రోజు దంపతులుగా ఒకరు వివాహం కోసము, ఒకరు సంతానం కోసము ఇద్దరు కూర్చున్నారు. దంపతులు కూర్చొని మా అమ్మాయికి పెళ్లి కావాలని అమ్మాయిని కూడా కూర్చోబెట్టుకొని కళ్యాణం చేయించుకున్నారు. ఎవరో కాదు, సింగమణి వెంకటేశ్వరులని మనకి దగ్గరలోని ప్రయత్నంగా కళ్యాణంలో కూర్చున్నారు. కరెక్ట్గా 3 నెలలు తిరిగేటప్పటికీ ఆ అమ్మాయికి వివాహం కావడం, రెండో అమ్మాయికి నెల తప్పడం, 2 వార్తలు చెప్పగానే మాకు అసలు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది. వారికి అట్లాంటి వారికి ఉచిత సేవ చేయాలనిపించింది మాకు. అలాగే ఈత మొక్కల్లో జరిగినటువంటి కళ్యాణం గురించి చిన్న ఉదాహరణ. వారు ఎన్నో సంవత్సరాల నుంచి స్వామివారి సేవలో ఉన్నారు. బ్రహ్మయ్య వారి కుమారుడికి వారికి కుమారుడు కలిగారు. పెళ్లి చేయడం తర్వాతే అమ్మాయికి నెల తప్పింది. నెల తప్పి 6వ నెల కాగానే సేవితా నర్సింగ్ హోమ్ మన ఒంగోలులోనే స్కానింగ్ చేయించి మొత్తం చెక్ చేయించారు. ఈ చెక్ చేయించినప్పుడు ఆ బిడ్డకి తలకి నీరు పట్టింది, బతకడం కష్టమండి, మీరు తీపిచ్చేసుకోవడం మంచిదని సేవితా నర్సింగ్ హోమ్ వారికి సూచించారు ఆ దంపతులకి. కానీ వారు ఇక్కడ కరెక్ట్గా లేదేమోనని హాస్పిటల్లో చెక్ చేయించుకున్నారు. వారు కూడా అదే చెప్పారు, బిడ్డకి నీరు పట్టిందండి, తలకి బతకడం కష్టము, మీరు ఈ బిడ్డని తీపిచ్చేసుకోండి, చక్కగా ఇంకొక ప్రయత్నం చేయండి అని సూచనించి పంపించారు. వారు దేవుడి మీద భారం వేసి అలాగే ఉంచుకున్నారు. 9 నవమాసాలు నిండిన తర్వాత బిడ్డ ప్రసవం జరగటం, ప్రసవం అయిన తర్వాత మళ్ళీ సేవితా నర్సింగ్ హోమ్ జరగటం. అక్కడ వాళ్ళు కూడా కష్టమేనమ్మా, ఎందుకు మీరు ఎంచుకున్నారు, డెలివరీ కాకముందు తీసి ఉంచుకుంటే కొంత బాధ తగ్గుతుంది, డెలివరీ అయిన తర్వాత చేయించుకుంటే కష్టం అవుతుంది మీకు అని చెప్పి వాళ్ళు చెప్పడం. అయినా కానీ వాళ్ళు మొండి పట్టుదలతో అలాగే బిడ్డని పెంచుకుంటూ వచ్చారు. కరెక్ట్గా 6 నెలలు బిడ్డ 6 నెలలు కాగానే మరలా టెస్టింగ్ కోసం తీసుకొచ్చేస్తే సేవితా నర్సింగ్ హోమ్లో మళ్ళీ చూపిస్తే వాళ్ళ అల్ట్రాసౌండ్ అని ఇంకొక స్కానింగ్ సెంటర్కి పంపిస్తే వాళ్ళు టెస్టులు చేసి ఏమి లేదండి, చక్కగా ఉంది బిడ్డ, చాలా బాగున్నాడు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి అన్నారు. ఇది ఏదన్నా మిషన్ ప్రాబ్లం ఏమో, ఫస్ట్ అసలు ఏమి చనిపోతాడు, బతకడని చెప్పినటువంటి బిడ్డ ఇంత దూరం వచ్చింది, మరి ఏదైనా తప్పేమో అని చెప్పని మళ్ళీ వీళ్ళు చెన్నై వెళ్ళారు. మళ్ళీ చెన్నై వెళ్ళి మళ్ళీ అక్కడ కూడా టెస్టింగ్ అని చేపిస్తే బిడ్డకి ఏమి లేదండి, చాలా చక్కగా ఉన్నాడు అని చెప్పని పెడితే వాళ్ళు ఆ బిడ్డకి బ్రహ్మయ్య అనే పేరు పెట్టుకొని మమ్మల్ని స్వామివారికి చాలా అద్భుతమైనటువంటి సంఘటన. వారి కుటుంబం ఎలాంటి సేవ చేశారంటే వారిది కడిగుల కుటుంబం కాదు, రోజు కూలీ చేసుకునేటటువంటి ఒక కుటుంబం. అలాంటి వారి కుటుంబ సభ్యులు దాదాపు ఒక 500 మందికి భోజనాలు పెట్టుకొని స్వామివారి కళ్యాణం నిర్వహించారు. వారు భుజాల మీద పెట్టుకొని స్వామివారిని మోసారు. మేము ఈ దేవాలయం నుంచి విగ్రహాలు తీసుకెళ్ళి చేస్తుంటే మాకున్నది అసలు ఆనందం. అదొక అసలు అద్భుతమైనటువంటి ఆనందం. వారు చెప్తుంటే ఆ స్టోరీ చెప్తుంటే మాకు అసలు ఒళ్ళు పులకరించిపోయింది. స్వామివారి లీల ఎలా ఉంటుందనేది మాకు ఆ రోజు అర్థమైంది. ఈ సంవత్సరంలోనే మనకి ఇక్కడికి చేరిన తర్వాత సంవత్సరంలోనే అద్భుతమైన ఘట్టాలు 4-3 జరిగినవి స్వామివారి లీలలు. అది చెప్పని అడవిరావు అందరికి కూడా శ్రీ గోవిందమాంబాసమైన జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. అలాగే భక్తులందరూ కూడా చిన్న విన్నపము, సూచన, ఎప్పుడైనా కానీ మనం ఒక నిబద్ధతతో కనుక ఒక కార్యక్రమం, ఒక దేవుడిని నమ్ముకొని కనుక పూజిస్తూ ఉంటే ఎప్పుడైనా సరే ఆ స్వామివారు కనిపిస్తాడు. మనము ఇక్కడ అంటే జనరల్గా చెప్పాలంటే 4 చోట్ల తవ్వామనుకో నీళ్లు పడవము, ఒక చోటే తవ్వుతూ కూర్చోండి, మీకు ఎప్పటికైనా నీళ్లు పడుతుంది. అలాగే ఒకే స్వామివారిని నమ్ముకొని కనుక మనం ధ్యానిస్తూ పూజిస్తూ ఉంటే కనుక అది నాకు అనుభవంలో కనిపించినటువంటి విషయం. అందరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా మీడియా మిత్రులందరికీ, మా కుటుంబ సభ్యుడైనటువంటి శ్రీ శ్రీనివాస్ గారికి, వారి దంపతులకి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు, ఆశీస్సులు లభిస్తున్నాయని కోరుకుంటున్నాము. ధన్యవాదాలని అందరికీ. సర్వే జన సుఖినో భవంతు. అన్నింటినీ కూడా ఒక సంగీత రూపంలో తీసుకొచ్చి వాటన్నింటినీ ప్రజలకి చేరువ చేసిన వాడు మొట్టమొదటి వాగ్గేయకారుడు అనుకోవచ్చు. మాకు అన్నమయ్య లాంటి వాగ్గేయకారుడు దొరికాడు. మా సాహిత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక మాధ్యమం లాగా
పని చేసినటువంటి కుమారస్వామి భాగవతానికి చిన్నవాటైనా కానీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఆయురారోగ్య భోగభాగ్యాలు కలగాలని వారికి ఈ సందర్భంగా మామూలుగానే అందరికీ ఆశీర్వచనం అంటే వేద మంత్రాలు ఉంటాయి, కానీ ఇటువంటి డబల్ బ్రహ్మాండ నాయకస్య దేవదేవోత్తమ దేవత సార్వభౌమ త్రిభువనాధీశ్వర వేద వేదాంగేతి సంగీత కావ్య నాటకాలంకార భారత రామాయణేతి ఇది హాస్య స్తోత్రగాన భాగవతం అవధారయ అవధారయ ఆదౌ దేవకి దేవి గర్భజం శ్రీకృష్ణ లీలామృతం మాదినాయ పురుషస్య దేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి సంగీతం అవధారయ 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 సరిగమ పగమ పాప గమ పద నిద పమ గమ పగమ గని సని దని ద పద పమ పప గమ పద నిద పమ గమ పగమ గరి సరి గమ పద ని సా సంగీతం అవధారయ 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 శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి కళ్యాణ ప్రాప్తిరస్తు శీఘ్రమేవ ఇష్ట శుభకన్యా ప్రాప్తిరస్తు తథాస్తు తథాస్తు తథాస్తు. శోభనో శోభమాన రోచనో ఆలతుర్తి వీరబ్రహ్మ గారు వారి స్వామి భక్తులు అత్యంత భక్తి ప్రపత్తులతో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ధర్మ ప్రచార పరిషత్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి స్వామివారి యొక్క భక్తి తత్వాలని ప్రజల్లోకి విశేషంగా తీసుకెళ్ళడానికి, అలాగే స్వామివారి కళ్యాణోత్సవాలు నిర్వహించడానికి కూడా వారు ముందుండి మమ్మల్ని ప్రోత్సహించడం ఎంతో సంతోషకరమైన విషయం. మాకు ఒక మాధ్యమం లాగా దొరికారు వారు. మేము చేసేటటువంటి సాహిత్య సేవకి వారు చేసేటటువంటి సంగీత సేవ, అలాగే ఒక మాధ్యమైనటువంటి కుమారస్వామి భాగవతాలు, ఈ రచనల ద్వారా మేము ముందులో ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామంటే ఒక మాధ్యమం లాగా వీరు పరిషత్తు ద్వారా వారు, అలాగే వారి జ్ఞానంతో వీరు మీరు లేకుండా ఈ కార్యక్రమం పూర్తి అవ్వదు. కనుక మీరు తప్పనిసరిగా భజన కార్యక్రమానికి ఎప్పుడు వస్తూ ఉన్నారా? శ్రీ విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దివ్యానుగ్రహ ప్రసాద సిద్ధిరస్తి భవంతో మహంతో గృహంతు నిత్య శ్రీరస్తు తథాస్తు. అధ్యక్ష సందృక్షీరావారక్షమదాక్ష్య తక్షణ తదవేక్షణ క్షణ దివ్యావతరస్య శతమానం భవతి శతాయ పురుషస్య తేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. శుభమస్తు. సామంతపల్లి శ్రీనివాసాచార్య గారు వారు సొంతగా ఛానల్ పెట్టుకొని చక్కగా ఎదగాలని, ఒక ఛానల్ ఎండీగా చూడాలని త్వరలో వాళ్ళని కోరుకుంటున్నాము. సచిత్రం చిత్రం చితయంతమస్మై చిత్రక్షత్రం చిత్రం వయోదాం చంద్రారయం పురువీరం బృహంతం చంద్రచంద్రాభిర్గుణే దువస్వ శతమానం భవతి. మనస్సంకల్ప సిద్ధిరస్తు. సొంత ఇల్లు కట్టుకోవాలని, ఒక ఛానల్ ఎండీ కావాలని మా కోరిక. స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శీఘ్రమేవ నూతన గృహప్రాప్తిరస్తు. ఉన్నత స్థానాభివృద్ధిరస్తు. శుభమస్తు. ఎప్పుడో మీ సేవలు మా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ చక్కగా మీరు ఎప్పుడో మేము పిలిచినా రావాలా, మీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలా.